అందరికీ నమస్కారం. మనందరికీ ఎంతో సుపరిచితులు, ఆయుర్వేద ఆరోగ్య ప్రపంచంలో నవీన చరకుడు, ధన్వంతరి వారసులు డాక్టర్ రవి వర్మ గారు గిరిజన వైద్యం ఫేమ్. వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో, వ్యాధి నిరోధక శక్తి ఎవరైతే పెంపొందించుకోరో అటువంటి వారి మీద ఈ యొక్క కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉండి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి పరిస్థితిని గడిచిన 2-3 నెలల నుంచి మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా డాక్టర్ రవి వర్మ గారు విశేషమైనటువంటి పరిశోధనలు జరిపి ఆ మన్యసీమలో ఉన్నటువంటి మూలికలన్నింటినీ సేకరించి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి హోలిస్టిక్ లివింగ్ సంబంధించినటువంటి ఒక గొప్ప చ్యవన్ప్రాష, డాక్టర్ రవి వర్మ చ్యవన్ప్రాషను తయారు చేశారు. ఈ యొక్క చ్యవన్ప్రాష ఈనాడు ప్రతి ఒక్కరికి ఒక గొప్ప సంజీవినిలా పనిచేస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. ముఖ్యంగా ఈ చ్యవన్ప్రాష ఈరోజు పిఎంసి సుముఖంగా ఆత్మజ్ఞాన ప్రపంచం సాక్షిగా ఈ యొక్క చ్యవన్ప్రాషని, ఈ యొక్క దివ్య ఔషధాన్ని, ఈ యొక్క అమృతాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకుంటున్నాము. ప్రపంచానికి ఒక చక్కటి భరోసా, ఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. దీనిపైన అనేక పరిశోధనలు, మరి కావలసినటువంటి విధి విధానాలను ప్రభుత్వం వారి నుంచి, అలాగే ఆయుర్వేదం శాస్త్రం నుంచి విశేషంగా సాధించారు డాక్టర్ రవి వర్మ గారు. వారి 3 నెలల ఒక మహాయజ్ఞం, ఆరోగ్య యజ్ఞం ఈ యొక్క చ్యవన్ప్రాష రాకతో సఫలీకృతమైంది. ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు, పురుషులు, స్త్రీలు అందరూ కూడా ఈ యొక్క చ్యవన్ప్రాషని మరి డాక్టర్ గారు చెప్పినట్లు తీసుకోవడం వల్లను వారి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఉన్న వైరస్లే కాకుండా రాబోతున్న ఏ వైరస్ కూడా వారిని దరిచేరకుండా ఉండే ఒక హోలిస్టిక్ లివింగ్, ఒక చక్కటి మెథడ్ని మనకి అందించినందుకు డాక్టర్ రవి వర్మ గారికి హృదయపూర్వకంగా ధ్యానాభినందనలు తెలుపుతూ, ఈ యొక్క ప్రోడక్ట్ని ఆవిష్కరించుకుంటున్నటువంటి శుభ సందర్భంగా ముఖ్యంగా ఈ బాక్సులో 3 బాక్సులు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క మనిషికి ఒక 1 మంత్ కోర్స్. ఇది 49 రకాల ఆయుర ఔషధాలని 200 రసవాద ప్రక్రియల్లో దీన్ని తయారు చేశారు. వీటి యొక్క ప్రత్యేకతను, ఇది సమస్త మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో మరిన్ని విశేషాలను మరి ఈ ఆవిష్కరణ సందర్భంగా రవి వర్మ గారిని అడిగి తెలుసుకుందాం. రోజుకి 5 గ్రాములు, అంటే 10 ఇయర్స్ అబోవ్ నుంచి ముసలాల వరకు రోజుకు 5 గ్రామ్స్ టీ స్పూను. పొద్దుట టిఫిన్కి ఒక గంట ముందు, రాత్రి భోజనానికి గంట ముందు తీసుకుని వాటర్ తాగడమే. మామూలుగా కొంతమంది నైట్ తిన్న తర్వాత పడుకునేటప్పుడు చెంచా తినేసి పాలు తాగొచ్చు. అలా కూడా పనిచేస్తున్నారు. ఈ హెర్బ్స్ అన్నీ మనం ఏం చేసామంటే, ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఉంటాయో అక్కడ వాళ్ళతో మనం 3 ఏళ్ళ నుంచి ముందు నుంచే ఇవన్నీ ప్లాన్ చేసి పెంచి, కొన్ని అయితే 1 ఇయర్ ముందు నుంచి కొంచెం చేయించి అవన్నీ సేకరించి చైత్రమాసంలో అమలకాలు ఒక చోట ఒక ఫారెస్ట్లో ఎప్పుడు పాత చెట్లు, మళ్ళీ ఇప్పుడు వేసిన కొత్త హైబ్రిడ్ చెట్లు కాకుండా పాతకాలంలో వేసిన తోట ఒకటి ఉంది, దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ కాయలు సేకరించి ట్రైబల్స్ నుంచి ఇవి ఇందులో 70% మనకి వచ్చిన హెర్బ్స్ అన్నీ కూడా ట్రైబల్సే పండించి ఇచ్చారు. వాళ్ళ కష్టార్జితం ఇది. వాళ్ళ నుంచి నాణ్యమైన మనం ఇన్ టైంలో సేకరించి తెచ్చి కొన్నిటికైతే ముహూర్తాలు కూడా పెట్టి తీసాం. యాక్చువల్గా ఇంతకుముందు చెప్పుకున్నాం, మందు చేయడానికి మొదలు పెట్టడానికి ముహూర్తం పెట్టేవారు. పేషెంట్కి ఇవ్వడానుకోండి, ఆ పేషెంట్ పేరు, ఆ నక్షత్రం అవి తీసుకుని తనకు తగ్గట్టు ఆ మందు తయారీ మొదలుపెట్టడానికి ఒక ముహూర్తం పెట్టుకుని వాటి సేకరించడానికి ఒక ముహూర్తం, సేకరించిన తర్వాత తయారు చేసిన తర్వాత వాడేటప్పుడు ముహూర్తం, ఇలా ఉండేవి. అలా ఏంటంటే సేకరించడానికి ఖచ్చితంగా ఇలాంటి మందులు చాలా, అంటే బాగా లోతుగా పనిచేసే మందులు, పాపులర్ మందులన్నీ చేయాలంటే ముందు పెద్ద పెద్ద మందులు చేయాలంటే ముహూర్తాలు పెట్టుకుని చేసేవారు అనమాట. అండి సేకరించడాన్ని కూడా ముహూర్తం పెట్టి చేసేవారు. అంటే ఆ టైంలో దాంట్లో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి, అది సైంటిఫిక్గా చెప్పాలంటే. అలా సేకరించి అంత కష్టం ఉండేది ఒక మందు చేయాలంటే పూర్వం. దానికి ఒక టీం ఉండేది వెనకాల, సేకరించేవాళ్ళు టీము, తెచ్చేవాళ్ళు టీము, దాన్ని ప్రాసెస్ చేసేవాళ్ళు, దాన్ని స్టోర్ చేయడం,
ఇలా అంతా చేసి మళ్ళీ ప్రిపరేషన్ చేసేటప్పుడు అందరూ ఒకే మూడ్లో ఉండి ఒక చోటే ఉండి చక్కగా, అంటే డిస్టర్బెన్స్ లేకుండా మధ్యలో వేరే వేరే మాటలు ఉండవు అనమాట. మందు అంటే దానికోసం ఎంతసేపు అందరి ఆలోచన దాని మీద ఉంటుంది అనమాట. మధ్యలో వేరే ఆలోచన రావు. అంత శాస్త్రోక్తంగా చేసేవారు అనమాట. అలా మనం చక్కగా సేకరించి ఈ కుండ కూడా మనం ప్రత్యేకంగా కుండ మట్టి కూడా సెలెక్ట్ చేసాం ఒక ప్రాంతంలో. ఆ మట్టితోనే ఈ కుండ, ఇది కొంచెం గట్టిది, వెరీ హార్డ్. మామూలు కుండకి దీనికి చాలా తేడా. అదే ఈ మట్టి చేసే ఈ కుండ చేసే వాళ్ళు ఏంటంటే ఒక ఓల్డేజ్ హోమ్ అండి ఇది. ఈ కుండ చేసేవాళ్ళు ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది మాకు విజయనగరంలో, ఖాదరవల్లి గారు ఆశ్రమం. ఆ ఓల్డేజ్ హోమ్లో ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి దాకా ఉంటారు ఆశ్రమంలో. ఎవరంటే పిల్లల్ని తల్లిదండ్రులు పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉంచి వాళ్ళకి భోజనం పెడతారు, బట్టలు భోజనం అన్నీ ఇస్తారు, చక్కగా బంధువులు అన్నీ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక ఇన్కమ్ రావాలి ఆశ్రమం నడవాలంటే. నడవడం కోసం ఏం చేద్దాం, వాళ్ళ దగ్గర కొంత ఫండ్ ఉంది, అది ఖర్చు పెట్టేస్తే మళ్ళీ డబ్బులు రావు. అప్పుడు వాళ్ళే ప్లాన్ చేసి ఒక పాట్స్ ఇండస్ట్రీ పెట్టి వాళ్ళు ఓపిక వాళ్ళు పనిచేస్తారు, పిల్లలందరూ చదువుకుంటారండి. ఇందులో బీటెక్ చదివిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఈ కుండల కంపెనీ పెట్టారు. ఇందులో వచ్చిన ప్రాఫిట్ ఆ ఆశ్రమం నడుపుతున్నారండి. మనం వాళ్ళతో టైప్ అయ్యి మంచి కాన్సెప్ట్ కదా వాళ్ళతో మనకు కావాల్సిన డిజైన్ మనం చేయించామన్నమాట. చేసి ఇలా అంటే ప్రతి దాని వెనక ఒక శ్రమ ఉంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కష్టాలు ఉన్నాయి ఇందులో. చేసి మనం ఇప్పుడు సందర్భం ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషను ఇప్పుడున్న ఈ కరోనా వైరస్ అనేది మనకిప్పుడు ఒక ప్రకృతి మనకు గుణం ఒక పాఠం నేర్పింది. ఇప్పుడు దీంట్లోంచి ఎలా రావాలనే సందిగ్ధంలో ఉన్నాం మనం. ఈ టైంలో ఏంటంటే ఇలాంటివి మనం వాడుకుంటే ఇది ఈరోజు కరోనా, దీనికి మెడిసిన్ రావాలన్నా చేయాలన్నా చాలా టైం పడుతుంది, వ్యాక్సిన్ రావాలన్నా చాలా టైం పడుతుంది. ఇంతతో అయిపోద్దా? అవ్వదు. ఇలాంటివి ఇంకోటి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రకృతిని పాడు చేసాం, పొల్యూషన్ పెరిగిపోయింది, ప్లాస్టిక్ విపరీతంగా వాడేస్తున్నాం, రకరకాల తిండ్లు అవన్నీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని పెట్టుకుని మళ్ళీ అంతా వేస్ట్ అంతా బయటేసి అంతా ఒక ప్రకృతిని అస్తవ్యస్తం చేసేసాం. అప్పుడు దాంట్లోంచి శత్రువులు తయారవుతాయి మనకి. దీంతో ఆగదు, ఇంకా రేపొద్దున ఏమైనా రావచ్చు. ఏంటంటే ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఆయుర్వేదంలో మన ఋషులు, చరకుడు ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే వాళ్ళు సాక్రిఫైస్ చేశారు వాళ్ళ జీవితాలని. సాక్రిఫైస్ చేసి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని నాకు తెలుసు. 1000 ఏళ్ళ క్రితం ఏం జరుగుద్ది, 2000 సంవత్సరాలతో ఏం జరుగుద్ది, ఈ భూమి మీద మానవ జాతికి ఎలాంటి కష్టాలు వస్తాయి, అలాంటివి తెలుసుకుని వాళ్ళు ముందే ఇలాంటి మన సైన్స్ ఇలాంటివి మనకు ముందే అందించి వెళ్ళారన్నమాట. సో ఆ విజ్ఞానంతో మనం మళ్ళీ ఈ సందర్భంలో దీన్ని చేసామన్నమాట. దీనికి మళ్ళీ గవర్నమెంట్ నుంచి మన ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్సులు అన్నీ పక్కాగా మనం తీసుకుని చాలా శాస్త్రోక్తంగా చేసామన్నమాట. చేసి దీని ప్యాకింగ్ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఎందుకంటే ఎలా ఇస్తే మనం పెర్ఫెక్ట్గా ఒక 1% కూడా రాజీ పడకుండా మనం ఇస్తే అది తీసుకున్న వాళ్ళకి సఫలీకృతం అవుతుంది. ఆ కాన్సెప్ట్ తోటి ఇవన్నీ చేసామన్నమాట. ఈ సంవత్సరం మనం ప్లాన్ చేసుకున్న దాంట్లో కొన్ని మందికి ఒక 2000-3000 మందికి మనం ఇవ్వగలుగుతాం. ఈ 5000 బాటిల్ చేయడానికి మనకి వెనకాల 1000 మంది పనిచేశారు. ఎవరెవరైతే ఆ టీము ఏంటి మనం 1,00,000 చేయాలనుకోండి, ఇంకెంతమంది పని చేయాలి? ఎప్పుడు కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్, ఎనీ మెడిసిన్ టన్నులు మనం దింపలేము. అంత ఒకేసారి సడన్గా ఎవరు చేయలేమండి. చేస్తే క్వాలిటీ ఉండదు, అంటే రియాలిటీ రాదు. అది వాస్తవం అనమాట. ఆయుర్వేదంలో చెప్పింది అదే. కమర్షియల్గా టన్నులు మనం ప్రొడక్ట్ చేయాలంటే 80% క్వాలిటీ మనం చేయలేమంటండి. ఇది ఒక మనిషికి 90 డేస్ కోర్సు, ఒక బాటిల్ 30 డేస్ వస్తుంది. అలాగా 90 డేస్ కోర్సు ఒక కిట్ కింద చేసామంటండి. ఎందుకంటే ఒకే దాంట్లో ఒక కేజీస్ ఇచ్చేయచ్చు కదా అనుకుంటే అవ్వదు. ఒక బాటిల్ అవగానే ఇంకో బాటిల్, ఎందుకంటే అది మళ్ళీ పాడవకూడదు. ఓపెన్ చేసిన తర్వాత 30 డేస్ దాని వాడేసుకోవాలన్నమాట. అందుకని 3 ప్యాకులు చేసి ఒక దాంట్లో పెట్టాం. ఇది చక్కగా మనం కావాల్సిన వాళ్ళకి అందిద్దామని ప్లాన్ చేశామన్నమాట. సో ఇంకోటి, ఇది కొంచెం కాస్ట్ చాలా ఎక్కువైంది. మామూలుగా కూడా ఇందులో స్వర్ణం అని మెడిసిన్స్ మూలికలవి కాస్ట్లీయే. వెనకాల మ్యాన్ పవరు ఎన్నో ఒక సంవత్సరం నుంచి దీని మీద ఎఫెక్ట్ పెట్టాం.
దీనికోసం తిరగడాలు ఇవన్నీ. సో అన్నీ వేసుకుని ఇది చేసాము. దీంట్లో వచ్చే దాంట్లో 50% అంతా ఎవరైతే మనకి అందించారో మూలికలు వాళ్ళది, ట్రైబల్స్. అయితే అందరూ క్వశ్చన్ చేస్తారు, అప్పుడు పతంజలి కానీ బయట కానీ డాబర్ కానీ ఎవరైనా సరే 130, 160, అరకిలో 50 కిలో 160కి 200 లోపు 250 అలా అమ్ముతున్నారు. అంటే వాళ్ళ స్ట్రాటజీ వేరు, మనం అంత వాళ్ళతో మనం పోటీ పడలేము. మనకేంటి 10 మందికి ఇచ్చినా మనం పెర్ఫెక్ట్గా ఉన్న కాన్సెప్ట్. మనం ఏదో టర్న్ ఓవర్ చేసేసి ఇంకో కంపెనీ కాంపిటీషన్ వెళ్ళిపోయి చేసేది కాదు. ఇప్పుడు అది కావాల్సిన అది వాడుకుంటారు, ఇది వాడుకుంటారు. అంటే ఇందులో ఎంత దమ్ము ఉంది కాబట్టే మనం ఎంతలా చేయగలిగాం. సో అందుకని ఎక్కడ రాజీ పడకుండా చేసాం. అందుకనంటే ఇది కొంచెం ఖరీదైనా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది ఏదో నేను కనిపెట్టేసని చెప్పట్లా, ఇది ఎప్పుడో మన వేదకాలంలో చేశారు. దాన్ని ఆల్రెడీ మన ఇప్పుడున్న ఆయుష్ డిపార్ట్మెంటు, ఆయుష్ నిపుణులు, విద్యావేత్తలందరూ గవర్నమెంటే ఇలాంటివి వాడుకుంటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కాబట్టి మనం ఏంటంటే మనం దాన్ని పెర్ఫెక్ట్గా మనం ఇవ్వాలనేది కాన్సెప్ట్ అంతే. ఆ పెర్ఫెక్ట్గా చేయడం వరకే మన డ్యూటీ. అందుకేంటంటే ఇది మనం ఈ కాలంలో ఈ సందర్భంలో మనం వాడుకోగలిగితే అద్భుతంగా మనం అందరం సేవ్ అవుతాం. ఆల్రెడీ మన భారతదేశంలో చాలామందికి ఇంకా ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మనం అంత ఎఫెక్ట్ చేయలేకపోయింది. అది ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నాం. మోడీ గారి దయ వల్ల మనం చేసిన మన అందరూ కృషి, అన్ని డిపార్ట్మెంట్స్ కృషితో లాక్డౌన్ వల్ల మనం ఎఫెక్ట్ కాకుండా ఉండగలిగాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా జీవితాంతం లాక్డౌన్ ఎలా చేస్తాం, చేయలేం కదా. సో ఏంటంటే ఎవరి రక్షణ వాళ్ళు చేసుకోవాలి. మన బాధ్యత మనం స్వీకరిస్తూ మనం కొంచెం దూరంగా ఉంటూ మన శుభ్రం మనం పాటించుకుంటూ మన ఇమ్యూనిటీ మనమే బిల్డ్ చేసుకోవాలి. ఫుడ్ ద్వారానో దేని ద్వారానో చేసుకోవాలి. సో అలాంటి మనం కొంతమందికి మనం సర్వీస్ మనం అందించగలుగుతున్నాం. సో ఇది అందరికీ ఉపయోగపడితేనే ఉద్దేశంతో, అంటే మనిషి కర్తవ్యం ఏంటంటే ఏ సందర్భంలో ఏం కావాలో మానవాళికి అందించడం, అదే మన కర్తవ్యం. అందరికీ నమస్కారం. మంచి మాట చెప్పారు. ఈ సందర్భంలో ముఖ్యంగా వయసులో పెద్దవారికి, పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి కావాల్సినటువంటి మీ సహాయం, ముఖ్యంగా ఈ వనమూలికలు ట్రేసింగు, అలాగే టెస్టింగు, అలాగే అది ట్రీట్మెంట్కి ఉపయోగపడే విధానంగా తయారు చేస్తూ ఎంతోమంది చెప్పారు. ఈ పార్ట్స్ తయారు చేయడం, ఈ బాక్సులు తయారు చేయడం, ముఖ్యంగా ధాన్యంలో వాటిని ఉంచడం, చవనప్రాస, చవనుడికే చక్కటి ఇమ్యూనిటీ ఎలా ఆ రోజుల్లో పొందారో అన్న రహస్యంతో పాటు ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టుగా అందరికీ అందించడం ఎంతైనా ప్రశంసనీయం. మీరు ఇప్పటికే ఈ ఆయుర్వేదంలో విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. మీ ద్వారా శతజీవన ద్వారా మరొకసారి ఈ ప్రోడక్ట్ రావడం ఎంతైనా అభినందనీయం. యావత్ పిరమిడ్ ధ్యానులకు, ప్రేక్షకులకు, ముఖ్యంగా ఈ యొక్క చవనప్రాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుందాం అనుకుంటున్నారో మరి వారు ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా మీ ఇంటికి మీరు తెప్పించుకునే సౌకర్యం కూడా తీసుకోవచ్చు. ఇప్పటికీ 1000 కిట్లే తయారు చేశామని చెప్తున్నారు. కాబట్టి ముందు ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఆ కిట్లన్నీ ఇంత చక్కటి ప్యాకింగ్తో డాక్టర్ గారు నియమ నిబంధనలన్నీ చెప్పారు. మళ్ళీ మీరు కిట్ ఆర్డర్ చేసిన తర్వాత కూడా మీకు నియమ నిబంధనలన్నీ ప్రత్యేకంగా తెలియచేయబడతాయని తెలియజేస్తూ ఈ యొక్క ఆవిష్కరణకి హృదయపూర్వకంగా ఆరోగ్య ప్రపంచం స్వాగతం పలకాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.